మామూలుగా వచ్చేసింది సార్. అది 3 ప్లేసెస్లో జనాలు ఇండ్లు అయిపోయినాయి కదా సార్. రోడ్ వర్క్ నడుస్తుంది, పోలేదు. ఇక్కడ మేడంతో చెప్పించి 1 వీక్ మొత్తం పని చేయించినాం వర్క్ కూడా. ఇప్పుడు మేబీ డ్రోన్ ద్వారా చూస్తున్నాము, పోయినట్టు అనిపిస్తుంది మనం. కానీ ఇంకా చూస్తాం అంటే అవి సార్. నీళ్ళు ఉన్నాయి సార్, దానికి కుక్కలు ఉన్నాయి, డబ్బింగ్ సార్ తీసుకొస్తారు సార్. నీవు ఎట్లా ఆహారం మొత్తం కుక్కలన్నీ అయిపోయినా పోతాయి. మేము 2-3 చూసినాము, చనిపోయిన కుక్కలు ఉన్నాయి. అడవిలో బయటికి ఎప్పుడు వస్తాయంటే ఆహారం బ్రదర్ ఆ చీకట్లో లోపల కూడా సార్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సార్. ఇంతకుముందు 2 గంటల లోపల మార్చినాం సార్. అది అసలు మొన్న వారం కింద తిరుగుతున్నాం సార్. అనిపిస్తే అక్కడ గుండె ఇంకా పెట్టేసారు సార్. రెగ్యులర్ షెడ్యూల్లో కొట్టారా పోయి మనం రాగల మాకు మీరు ఎవరైనా చూసిరా మన డిపార్ట్మెంట్ సార్? మార్నింగ్ రూట్లో కనిపిస్తుంది. నడువు ఎందుకు పోతే మంచిది. అది ఒక దగ్గర కూడా ఉండదు. జంపింగ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి దాన్ని సేఫ్టీ జోన్లో పడ్డదనుకో, అటు సైడ్ పడ్డదనుకో, ఒక సైడ్లో ఇలా ఇటు సైడ్ పడ్డదనుకో వెళ్ళిపోతుంది. చూసినాక ఎట్లా పట్టుకోలేదు నాకు అర్థం కాదు సార్. అది నువ్వు దాన్ని గేరో చేయాలి కదా, అనిపించింది అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంతమంది ఒక 500 మంది మేము అనుకో, 500 మంది రౌండ్ అప్ చేయాలి. ఒక వే ఓపెన్ చేసి దగ్గర బోన్లు పెట్టాలి. పెట్టాం సార్, బోన్లు పెట్టాం. ఇంత మంచిగా అనిపించినాక దాన్ని వదిలిపెట్టేసి 15 నిమిషాలు మొత్తం రౌండ్ అప్ చేయలేకపోయిందా మేడం? మీరు కాకుండా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ బాబు మీరు అందరూ వే ఓపెన్ దగ్గర 2 బోన్లు పెట్టి మేకలు వదిలిపెట్టాం అనుకో అవకాశం ఉంది. చాలా పెద్దగా ఉంది. తింటుంది మంచిగా బయటకు వెళ్తుంది. తిని వారం 3 రోజులు ఉంటే బయటకు. ఇప్పుడు ఈ జంగల్ ఏం కనిపిస్తుంది? ఫుడ్ కూడా ఫుడ్ తింటుంది. లైట్ బంద్ చేయండి. రైలు బంద్ మీద జంప్ చేస్తున్నాం సార్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు अरे तू हटना बेटा जरा बस ऐसे खड़े गया इधर उधर जा सर उधर जाओ బోర్డు అంటే ఇంత పెద్ద రేడియస్ కదా, చాలా ఇంత పెద్ద రేడియస్. ఇంకొక 4-5 జూ పార్క్ చెప్పి దాదాపు 1 నెల రోజులు అవుతుంది పులి ఇక్కడ తిరుగుతూ. 1 నెల రోజుల నుంచి పట్టుకుంటామని చెప్తున్నారు కానీ మరి పట్టుకునే చర్యలు మాత్రం ఏం కనిపిస్తలేవు. స్వయంగా ఎస్పీ గారే చూసిందంట, 15 నిమిషాలు చూసిందంట.
చూసినప్పుడు ఇమ్మీడియట్గా డ్రోన్ కెమెరాలు ఒక 10-15 డ్రోన్ కెమెరాలు చెప్పి దాన్ని వెంటాడినట్టు చేసింటే కూడా బాగుండే. సరే పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ తగిన సిబ్బంది లేదు. పీసీసీఎఫ్ని అడిగి కొంత సిబ్బంది తీసుకొచ్చుకొని, లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ సిబ్బంది తెప్పించుకొని, లేదు రిజర్వ్ పోలీసు వాళ్ళని హైదరాబాద్ నుంచి కొంత తెప్పించుకొని మెన్ ఎక్కువ తెప్పించుకొని దీన్ని కూంబింగ్ చేసినట్లు చేయాలి. నక్సలైట్లు కూంబింగ్ చేసినట్ల ఈ కోన నుంచి ఆ కోన వరకు కూంబింగ్ చేసినట్ల పటాకులు కాల్చుకుంటూ దాన్ని కూంబింగ్ చేసినట్ల ఇవి కూడా పెట్టాలి. డ్రోన్స్ కెమెరాలతో 10 పెట్టాలి. ఒక 8-10 బోన్లు పెట్టి దాన్ని వెంటాడినట్లయితే వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒకటి పులి అంటున్నారు. ఇక్కడ ఒక ముసలామె 2 ఉన్నాయి బిడ్డ, 2 ఒక నేను చూసినా అని చెప్తున్నామే. ఒక అవ్వ ప్రత్యక్షంగా నేను చూసినా అని చెప్పి జంప్ అయ్యే ఫోటోలు కూడా చూపిస్తున్నారు. ఒక రాయి నుంచి పెద్ద జంప్ అయ్యే ఫోటోలు ఎన్ని పులులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే పరిసర ప్రాంతాల్లో 15 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అది వాస్తవం కాదా? మీడియా ద్వారా మీరు అడగండి, డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. మన మహబూబ్నగర్కు ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్ రేంజ్లో ఎన్ని ఉన్నాయని 15 పులులు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది. ఇక్కడ 2 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ కోయిల్కొండ ఒక పులి దాడి చేసింది. దాడి చేసిన వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ చేసిపోయింది. మేము గమనిస్తున్నాం. మాకు రోజు ఫోన్ల మీద ఫోన్ రండి సార్ అని. సరే వస్తే దానికో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేని రాజకీయం చేసినంటారు, చూద్దాం పట్టించుకొని వాళ్ళు చేస్తారులే అనుకున్నాం. కానీ ఈరోజు మాకు నమ్మకం కలుగుతలేదు, సమన్వయం లేదు. ఒక కోఆర్డినేషన్ కమిటీ ఇప్పటివరకు మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్లు అంతా సమన్వయంతో పై ఆఫీసర్ లెటర్ రాసి అక్కడ నుంచి హైదరాబాద్ తెప్పించి ఇట్లా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఈడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం, వాళ్ళు నిన్నటి నుంచి డ్యూటీ చేస్తారు, తిండి కూడా వస్తారు, తినలేదంట, మొగాలు గుంజుకుపోయినాయి. వాళ్ళకు ఉన్న సిబ్బందితో కాదు ఇది, ఈ సిబ్బందితో తెప్పించుకోవాలి, బయట తెప్పించుకోవాలి. అవసరం అనుకుంటే పీసీసీఎఫ్ కూడా ఇక్కడ సందర్శించాలి. ఇక్కడ 1000 మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ 1000 మంది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే 10 మంది పిల్లలు బతుకుతారు, తిండి తింటారు. ఉదయం కష్టపడి వస్తే ఆయనకి ఏమైనా డ్యూటీ రాత్రిపూట వస్తుంటే ఏమైనా చచ్చిపోయాను పిల్లలు రోడ్ల మీదకి వస్తారు. ప్రాణాలతో చెలగాట ఆడకుండా బేషేజాలకు పోకుండా నాది డిపార్ట్మెంట్ కాదు నీ డిపార్ట్మెంట్ అనకుండా సమన్వయం చేసుకుంటే అవుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా మరి పక్క జిల్లాల నుంచి అని తెప్పించుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న సరిపోకపోతే కొంతమంది తెప్పించుకొని చేసినా మంచిగా ఉంటుంది. కొద్ది రోజులు వేరే డ్యూటీస్, అదర్ డ్యూటీస్, ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట జనరల్గా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ పగడ్బందీగా ఇసుక లారీలు ఆపుతుంటారు, ఇసుక పట్టుకుంటుంటారు, దొంగలం పట్టుకుంటారు. ఒకరోజు ఇసుక అన్ని బంద్ చేసి ఇసుక దందలు అవన్నీ బంద్ చేసి పట్టుకోవడం, 2 రోజులు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా మొత్తం అన్న దీనికి దృష్టి పెడితే అవుతుంది. మీరు చూడండి, ఒకవేళ పొరపాటున ఈ పులి లోపలికి వచ్చింది అనుకోండి, మళ్ళీ అడవిలో కొనికి ఉండదు, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా ఇంతకుముందు స్టడీ చేసినాం, టౌన్లోకి వచ్చిందంటే మళ్ళీ బయటికి రాదు, బయటికి కన్ఫ్యూజ్ అవుతుంది. కనుక మళ్ళీ అటువంటిది ఏమైనా జరిగితే మీదే బాధ్యత. ఉన్న 2 బోన్లు అటు తిప్పుతుండ్రు. ఇంకోటి ఏం చెప్తారంటే ఎక్కడనో వేరే రాష్ట్రంలో పట్టుకున్న బోన్లు పట్టుకునేది చూపించి ఇగో మేము పట్టుకున్నామని కూడా కొందరు చూపిస్తారంట. తప్పది. దయచేసి దీనిలా ఇది నేను మాట్లాడేది రాజకీయం చేయడం కాదు, ఇక్కడ ఇది అధికారుల బాధ్యత. ఇది వాళ్ళకు గైడెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇమ్మీడియట్గా కలెక్టర్ ఎస్పీ గారు కూర్చొని, డిఎఫ్ఓ కూర్చొని, సిఎఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూర్చొని మీరు అవసరం అనుకుంటే చీఫ్ సెక్రటరీ దృష్టి తీసుకొచ్చి, డీజీపీ దృష్టి తీసుకొచ్చి దీన్ని చర్యలు చేపట్టాలి. 1 నెల రోజులైనా మీ యాక్షన్ అనేది ఏం కనబడతలేదు. చూడండి, చచ్చినానుకో పొరపాటున చస్తే ఏం చేస్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పోలీసులు అంటారు. ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు, మేము పడ్డకాడికి కష్టపడుతున్నాం, మేమేం చేస్తాం, మాకున్నాక తిప్పలు పడుతున్నాం అని చెప్తాం. ఇది సమాధానం కాదు. ఎవరికైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు మీటింగ్ పెట్టుకొని మనుషులు లేరంటే చెప్పు, 1000 మంది వస్తారు ఇక్కడ మాకు వీరపేటలో, 1000 మంది పిల్లలు తయారు వస్తారు మీ అమ్మడి కూంబింగ్ చేయడానికి. ఒక ట్రైనింగ్ ఇవ్వండి ఆడ ఫరెస్ట్ గ్రౌండ్లో పోయి, మీరు కూడా వస్తారు మీతో పాటు. ఇది ఈరోజు సమస్య కాదు, ఇక మీరు చూస్తూ ఉండండి. ఇక 15 పులులు 1 ఇయర్లో 30 అవుతాయి. చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు కరెక్ట్ చర్యలు చేపట్టకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి పర్మనెంట్గా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి రాకుండా ఫెన్సింగ్ చేసి, మొత్తం ఫెన్సింగ్ చేసి టోటల్గా పకడ్బందీ చేయాలి. కాంపా ఫండ్స్ కూడా ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు కాంపా ఫండ్స్ ఉన్నాయి.
డిపాజిట్లు ఉన్నాయి, వేరే ఫండ్స్ లేవని కాదు. దీనికి వేరే రోడ్ వేయాలంటే పైసలు ఉండవు, బడ్జెట్ లేకపోవచ్చు. కానీ కాంపా ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర 1000 కోట్లే ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ పైసలు ఖర్చు పెట్టి టోటల్ ఫారెస్ట్ 26,000 ఎకరాలు ఉంది. 26,000 ఎకరాలకు టోటల్ ఫెన్సింగ్ వేయండి, బయటికి దుంకకుండా. ఇదే అదనంగా చూసుకొని, ఇదే అవకాశం చూసుకొని మీరు పీసీఎఫ్ ప్రభుత్వం అమ్మితే మొత్తం టోటల్ మేము ట్రెంచ్తో ఇచ్చినప్పుడు మీరు టోటల్గా అదనంగా తీసుకొని టోటల్గా ఫెన్సింగ్ చేస్తే 25, 26, 30 వేల ఎకరాల వరకు దాదాపు దీన్ని ఆనుకొని ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్. 2,097 ఎకరాలు కేసీఆర్ మయూర్ పార్కు వదిలిపెడితే మిగతా దాదాపు 30,000 ఎకరాలకు ఫెన్సింగ్ చేయండి. జంగల్ సఫారీలకు కూడా పుల్లు ఇక్కడ రాకుండా అడవిలో ఉంటే సేఫ్టీ మెజర్స్తో అడవిలోకి పోయి పుల్లు చూడడానికి కూడా జంగల్ సఫారీ కూడా ఉంది. మనం ఏర్పాటు ఇంట్రొడ్యూస్ చేసినాం మేము ఆల్రెడీ. అట్లా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. టూరిజం కూడా డెవలప్ అవుతుంది. టూరిజం మినిస్టర్ కూడా ఇక్కడ ఉన్నాడు కనుక టూరిజం మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి స్థానిక ఎమ్మెల్యే గారు సూర్య మంత్రి గారు కలిసి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి తొందరగా చేపడితే మంచిగా ఉంటుంది. ఆ పక్కల కాన్స్టిట్యున్సీ కూడా ఉంది, అక్కడ నారాయణపేట జిల్లా కూడా దీనికి దగ్గర వస్తుంది. నారాయణపేట కాన్స్టిట్యున్సీ కూడా కోయిల్కొండ కూడా వస్తుంది కనుక అక్కడ జిల్లా ఎస్పీని కూడా పిలుచుకొని జాయింట్గా చేస్తే బాగుంటుంది. దయచేసి ఏదైనా జరిగితే మాత్రం ఎవరికైనా అయితే మాత్రం ఇన్ని రోజులు అయింది వీళ్ళు యాక్షన్ తీసుకున్నందుకే అయింది, అది ఆఫీసర్లదే బాధ్యత ఉంటుంది.